నా వైఫ్ పేరు భార్గవి. నేను ఎన్టీపీసీలో ఎంప్లాయ్ అయ్యాను సార్. అయితే నేను ఎన్టీపీసీలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేవారు. అయితే సడన్గా బీపీ ఎక్కువైతే అక్కడ మేడం గారు ప్రిఫర్ చేశారు విజయ మేడం గారికి. అయితే మేడం గారి దగ్గర వచ్చి 2 వీక్స్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఎమర్జెన్సీగా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయని తనకి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాలన్నారు. ఎందుకంటే బీపీ హెవీగా ఉండడం వల్ల చేయాలన్నారు. అయితే బేబీకి అప్పటికే 34 వీక్స్ 4 డేస్ అండి. దానివల్ల ఆర్గాన్స్ అవి డెవలప్ అవుతాయి లేదో కొద్దిగా భయపడ్డారు, కానీ కొంచెం ధైర్యం చెప్పారు, ఏం పర్వాలేదు బేబీ బాగుంటుంది అనే ధైర్యంగా ఉన్నాం మేడం గారు చెప్పగలరా. అయితే సిజేరియన్ చేయడం తర్వాత అంత హ్యాపీగా ఉంది. కొంత బేబీకి ఊపిరి కొంచెం తీసుకొని ఇబ్బంది పడింది. 1 వీక్ ఎన్ఐసియులో ఉంచారండి. అయితే కిషన్ సార్ మాత్రం చాలా చక్కగా ట్రీట్మెంట్ చేశారండి. బేబీని కిషన్ సార్ ట్రీట్మెంట్ చేశారండి. చక్కగా బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రే అన్నీ చేసి అంతా ఓకే అయిన తర్వాత 1 వీక్ తర్వాత పంపించండి, డిశ్చార్జ్ చేశారు. చాలా హెల్తీగా ఉందండి. బేబీ యాక్టివ్గా ఉంది. పాలే బాగా తాగుతుందండి, తల్లిపాలు. తన డాక్టర్ గారు కూడా ఒక పౌడర్ మిల్క్ రాసి ఇచ్చారండి, అది కూడా. కానీ అపోలోకి వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడే డెలివరీ కూడా చేయించారంటే మా ఫ్రెండ్స్ మిస్సెస్ వాళ్ళందరూ కూడా. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏది కాంప్లికేషన్స్ వచ్చినా మేము చాలా ధైర్యంగా ఉన్నామని. ఎందుకంటే డాక్టర్ గారు కూడా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉన్నారు కాబట్టి మనకి హ్యాపీ అని చాలా హ్యాపీగా గుండె మీద చేసుకొని మేము ఉన్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం అపోలో హాస్పిటల్కి రావడం వల్ల మేము.